బైబిల్ నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. చదువుకున్న వాళ్ళు లేరా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చాలండి. ఇక్కడ ఒక చక్కటి మాటను రాస్తూ ఉన్నాడు. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి అంటే, అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి ఆత్మీయ దైవజనుడి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దైవజనుడైనటువంటి తిమోతి గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు అప్పుడప్పుడు సంఘాలన్నీ తిరుగుతూ సంఘాలను బలపరుస్తూ సంఘాలను ఆత్మీయతలో ఎదిగింప చేస్తూ ఆరిపోయినటువంటి ఆత్మలను, బలహీనపడినటువంటి విశ్వాసులను, దేవుని మందిరానికి దూరం అవుతున్నటువంటి దేవుని బిడ్డల్ని దగ్గరికి చేరుస్తూ ఉంటాడు. అతని పని ఏంటయ్యా అంటే, ఒక 10 మంది కూడుకున్న దగ్గర వాక్యాన్ని ప్రకటించటం, ఆ 10 మందిని 100 మందిని తయారు చేయటం, అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటం, మరొక చోటకెళ్ళి అలాగా కొన్ని ఆత్మీయతను బట్టి, ప్రజల యొక్క మనవ భావాలను బట్టి ఆ దైవజనుడు ఒక్కొక్క సేవకుని తయారు చేస్తూ, ఒక్కొక్క సేవకుని బలపరుస్తూ ఆ సంఘానికి ఒక పరిచారకుడుగా, నడిపించే నాయకుడుగా, బలపరిచే వ్యక్తిగా అపోస్తుడైన పౌలు మనకు కనపడుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ కొలస్సీ సంఘములో ఉన్నటువంటి ప్రియ దైవజనుడైనటువంటి తిమోతిని గురించి ఆ సంఘానికి వచ్చి వాక్యం చెప్పటానికి చక్కటి సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ సాక్ష్యం అంటే, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఆ రోజుల్లో అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గురించి ఒక మంచి సాక్ష్యం తన సంఘంలో చెప్పాడు. ఈ దినాన కూడా, ఈ రాత్రికాల సమయంలో మీ సంఘానికి నియమించబడినటువంటి దేవుని సేవకుడి యొక్క విధానం, ఆ దైవజనుడిని గమనించినటువంటి విధానాన్ని నేను చాలాసార్లు గమనించాను. ఎక్కువ శాతం ప్రార్థనలో బాగా నలుగుతూ వస్తుంటాడు. నీకెలా తెలుసు పాస్టర్ గారు అని అంటారేమో. ఇలాగే దాదాపు ఒక 4 నెలల కిందట అనుకుంటా, ఇలాగే ఇక్కడే ప్రార్థన పెట్టారు. చిన్న చిన్నగా వర్షం పడుతూ ఉంది. నేనే వచ్చింది వాక్యం చెప్పడానికి.
నాకు అర్థమవుతుంది వర్షం స్టార్ట్ అయింది, కాలుకు బొడుతూ ఉన్నా. పాస్టర్ గారు వర్షం వచ్చేటట్టుంది, చర్చిలో పెట్టకపోయావా అని అన్న. ఆయన అంటాడు రాదులే అన్నా అని అంటాడు. రాదులే అనేసరికి ఇంకా 4 బొట్టుకులు ఎక్కువ పడతా ఉన్నాయి. నేను మళ్ళీ పొడిచిన, చెప్తే అర్థం కాదు నీకు లోపల పెట్టక అని అన్న. రాదులే అన్నా, ఏం కాదులే ప్రార్థన చేద్దామంట. మళ్ళా కాసేపటికి దన అని పడదండి. ఈ వచ్చిన 4 చిన్నగా నెత్తి మీద గుడ్డేసుకొని చిన్నగా పోతా ఉన్నారు. అదిగో నేను చెప్పిన నీకు వర్షం పడుతుంది లోపల పెట్టమని చెప్పిన, నా మాట వినొచ్చు కదా అని అంటే అన్నా మనకొక పరీక్ష పెట్టాడు దేవుడు, మనకొక పరీక్ష పెట్టాడు. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. వాక్యం అయిపోయేంత వరకు కూడా పొర్రపాటిని వర్షం పడదన్నాడు అనడండి. చప్పలు కొట్టండి గట్టిగా. వర్షం పడదు, నేనంటాను పడుతుంది, మార్చి లోపల పెట్టు. లేదు పడదన్నా, నువ్వు అలాగనే కూర్చోనుండు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, మార్చవలసిన పని లేదన్నాడు. అన్న విని వెంటనే 10 నిమిషాల కల్లా వర్షం ఆగిపోయిందండి. అప్పుడు గమనించాను, ఒక దేవుని సేవకుడిని, ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ దేవునికి సేవకుడికి ఏదో ఒక వరం ఇస్తాడు. ఏదో ఒక వరం ఇచ్చి ఆ వరాన్ని బట్టి సంఘములో దేవుడు వాడుకుంటాడు. ఆ యొక్క వరమును బట్టి ఆ సంఘాన్ని దేవుడు బలపరుస్తూ ఉంటాడు అని బాబన్న విషయంలో అప్పుడు అర్థమైంది. నేను దేవుని సేవకుడిగా మీ సేవకుడి గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే, చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా పరుడుగా ఉంటూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? వాటని గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో ఏమంటే ఎటువంటి వెనకాడే వ్యక్తి కాదు. సాయంత్రం పూట ఫోన్ చేస్తే కరెక్ట్గా 7ంటికి ఏం చేస్తున్నావు, బయటికి వెళ్దాం రా, అట్లా కాసేపు కాలక్షేపం అంటే, అన్నా 7 అయింది టైం, 8 దాకా నన్ను గదిలేమాక అంటాడు. ఏంటి దేనికి అంట, ప్రార్థన టైం. 7 నుంచి 8 దాకా నన్ను గదిలేమాక, నేను కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకునేంతవరకు బయటికి రాను. నేను అప్పుడు అనుకున్నా, ఈ మనిషిలో నేను కూడా కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అని అనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అన్నీ మనకు తెలిసినని అనుకున్నాం అనుకోండి, 7వ చోట బోల్తా పడతాం. పెద్దవాళ్ళు అంటారు చూడు, ఏమి లేని ఇస్తరాకు, చెప్పండి మీకు బాగా శాస్త్రాలు వచ్చు, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరి పడుతుంటుందంట. దాని మీద ఏదో ఒక బర వేసింది అనుకో, మెలకుండా చల్లబడి కూర్చుంటుందంట. కొంతమందికి ఏమి శాత కాకపోయినా నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చు, అది వచ్చు. ఇట్లాగే ఒక కూటమి ఏర్పాటు చేశా. మిమ్మల్ని చూస్తుంటే ఏందో చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కూటమి ఏర్పాటు చేస్తే ఒక ఆమె ఊరికే సత్తా ఎత్తుంది, నాకు ఒక పాటరయ్య అని అంది. పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు వచ్చిన వాళ్ళకి ఏ లేదనుకోండి, పాటరయ్యకి బుద్ధి లేదు, ఆ వెనకొచ్చిన ఆమెకు ఇచ్చింది, మమ్మల్ని బాగొట్టి మేము బాగాలేమా అని అంటారు. మేము వెనక కూర్చొని ఒక్క పాట అయ్యా అంటుంది. సరేలే అని చెప్పేసి ముందు కూర్చున్న వాళ్ళని ఆఫ్ చేసి పాటిచ్చిన. పాటిత్తి ఏం పాట పాడుతుందో తెలిసిన, జ్యోతి మొగుడా, ఏ పాట, నా ప్రాణ ప్రియుడు అని అంటుంది. ఇదేం పాటరా నాయన, యేసన్న గారు బ్రహ్మాండంగా పాడిండు పాట. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా,
ఆ పాటను ఎక్కకి ఎట్ట అర్థమైందేమో. జ్యోతి మొగుడు నా ప్రాణ ప్రియుడు వచ్చింది పాప మామ. ఏమే నా మొగుడు నీకు కావాల్సి వచ్చిందా? జుట్టు పట్టుకొని కొట్టుకొని నీకెందుకు రత్తాలు గారిని. పాటలు పాడేటప్పుడు జాగ్రత్తగా పాడండి. సాయ తప్పించిరనుకో యాడికో పోతుంది. మళ్ళా ఇంకో పాట పాడుతానన్నది. సరే పాడన్నా. లుంగిని చీల్చి వర్షము పంపి అంటుంది. ఇంకా చూసామా, నువ్వు లింగిని చేల్చొద్దు, వర్షం పంచొద్దు, మైకాడ పెట్టి బుద్ధి లేని పో మర్యాదగా. ఈ రోజున పాటలు పాడమంటే వర్షాలు మారిపోతున్నాయి, వర్షాలు మారిపోతున్నాయి. దేవుని మందిరంలో ఎలాగ పాటలు పాడాలా, ఏ విధమైనటువంటి ఆరాధనతో దేవుని స్తుతించాలని తెలియకుండా ఏమండి వరుసలన్నీ మారిపోతున్నాయి. వాక్యం చెప్దామని నిలబడితే ఇంకేం వాక్యం చెప్పాను ఉన్నరా? ఏమండి బెచ్చలు తీసుకొని బాదుకుంటే తలకాయ బాగలే. ఆ జ్యోతి మొగుని కూడా బాది పారునకి ఆ రోజు. జాగ్రత్త, పాటలు పాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి జాగ్రత్తగా బొక్కులో చూసి పాడండి, సాయలు తప్పియకుండా. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే కాస్త మీలో నవ్వు కనపడాలని వచ్చినప్పుడు ఏమండి మెలకుండా చూస్తున్నావు. చెప్పుకా నువ్వే చదువుకో, నువ్వే చెప్పుకో. కాకపోతే మీ మొఖాలలో నవ్వు కనపడాలని కాస్త నవ్వేయటానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గారి గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసులకు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో మీ దైవజనుడు ఉన్నాడే, తిమోతి గారు మీ యొక్క దైవజనుడు ఉన్నాడే, అభిషేకించబడిన సేవకుడు మీ దైవజనుడు ఉన్నాడే, ఉన్నతమైనటువంటి భారము బాధ్యత కలిగినటువంటి సేవకుడు ఉన్నాడే, అతడు మంచి పరిచారకుడు, అతడు ఆత్మయందలి తీవ్రత కలిగిన వాడు, ఆత్మలో ఆసక్తి కలిగిన వాడు, ఆత్మలో పట్టుదల కలిగిన వాడు, ప్రార్థనలో ఆసక్తి కలిగి పట్టు విడవని మంచి పరిచారకుడు అని అపోస్తుడైనటువంటి పౌలు ఏమండి ఆ యొక్క తిమోతి గురించి సాక్ష్యం చెప్తూ వస్తూ ఉన్నాడు. తిమోతి గురించి ఏమండి చక్కటి సాక్ష్యాన్ని పలుకుతూ వస్తూ ఉన్నాడు. ఈ రోజున పనివాడు అని అంటే దేవుని సేవకులకి సాదృశ్యంగా కనపడుతుంటారు. పనివారు అని అంటే దేవుని విశ్వాసులకు కూడా కనపడుతూ ఉంటారు. మంచి పనివాడు, మంచి పని చేసే వ్యక్తి యొక్క లక్షణం ఎలాగుంటుందో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నానండి. చాలండి. నమ్మకమైనటువంటి పనివాని యొక్క లక్షణం ఎలాగుంటుందంటే ఏమండి బహుమానము కొరకు గురి యొద్దకే పరిగెడతా ఉంటాడు. బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుతూ ఉంటాడు. ఆగస్టు 15 మొన్న వచ్చిందా రాలేదా? ఇంకా ఉందా అండి? పోయింది.
మనం చదువుకునే పిల్లలు ఉన్నారు ఇంట్లో, రన్నింగ్ పోటీలు కానీ, కబడ్డీ కానీ, రకరకాల ఆ యొక్క స్కూళ్ళల్లో పెట్టినటువంటి పోటీలలో మన పిల్లలు ఫస్ట్ వచ్చారనుకోండి, అందరి ముందు, స్కూలు అందరి ముందు, అంతమంది వందల మంది ప్రజల దగ్గర మన పిల్లలకి బహుమానం చేతులు పెడుతుంటే ఎంత సంతోషపడతామండి. సంతోషపడతామా లేదా? చెప్పాలి, సంతోషపడతామా లేదా? చాలా సంతోషపడతాం. ఆ బహుమానాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరు కనపడితే వారికి చెప్తాం, ఇదిగో పెదనాయనో, ఇదిగో నా చిన్న కొడుకున్నాడు చూసావా, వాడు ఫస్ట్లో రన్నింగ్ పోటీలో వచ్చాడు, ఇది ఇదే బహుమానం. అవునమ్మా, మంచిది. ఎవరు కనపడితే వారందరికీ మనం ఏం చేస్తామంటే ఆ బహుమానాన్ని చూపిస్తూ ఉంటాం. దేనికయ్యా అని అంటే అతడు ఆ చేసే పనిలో ఆసక్తిగా చేశాడు కాబట్టి బహుమానాన్ని అనుగ్రహించారు. ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా నమ్మకమైన పనివాడిగా మనం ఉండాలంటే మనకొక గురి ఉండాలి. మనకొక గురి గమ్యం అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ గురి వద్దకు చేరటానికి మనము ఓపికతో పరిగెత్తాలి. ఈ రోజున ఆత్మీయుడి యొక్క గురి ఏంటంటే, నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను చనిపోతే నా యేసయ్య కుడి పాసన నేను నిలబడతాను, నేను చనిపోతే నా దేవుని దగ్గర నేను కూడా ధవల సింహాసనమందు నిలిచి ఉంటాను అన్నటువంటి నమ్మకముతోటి ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా భక్తి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క గురి ఏంటంటే ఆ పరలోక పట్టణములో యేసయ్యతో పాటు మనము కూడా యుగయుగాలు ఉండాలని, యుగయుగాలు ఆయనతో పాటు మనము నడవాలని, యుగయుగాలు ఆయన కుడి పార్శ్వమందు మనము కూడా కూర్చుండాలని, ఆ పరలోక పట్టణం అనబడుతున్నటువంటి ఆ బంగారు వీధులలో యేసయ్యతో పాటు మనము కూడా నడవాలని, యేసయ్యతో పాటు మనము కూడా వెళ్ళాలని, యేసయ్యతో పాటు ఆయనకు స్నేహితుడిగా మనము కూడా నిలవాలన్నటువంటి ఆలోచనతోటి ఈ రోజున మనం ఏం చేయాలంటే ఆత్మీయ జీవితములో ఎన్ని కష్టాలు మనకు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు మనల్ని ఎదురైనప్పటికీ కూడా మన గురి ఎలాగుండాలో తెలుసా? దేవుని సన్నిధిలో బహుమానము పొందటానికి, ఆ బహుమానాన్ని పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే ఎంత కష్టమైనా కూడా ఓపికతో పరిగెత్తాలి. ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఆత్మీయ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదురైతాయి. ఆత్మీయ జీవితంలో భక్తిగా ముందుకు కొనసాగుతుంటే ఎంతోమంది హేళనకరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది మనల్ని అపహసించేవారు ఉంటారు, ఎంతోమంది మన భక్తిని చల్లార్చాలని మనకు కనపడుతుంటారు, ఎంతోమంది మన భక్తికి అడ్డుపడాలని, మన భక్తిని చల్లా చెదురు చేయాలని, భక్తిని చేయనీయకుండా ఏ విధము చేతనైనా ఆర్పి వేయటానికి ఎంతోమంది లోకస్తులుగా పిలువబడే వారు మనకు ఎదురు పడుతూనే ఉంటారు. మంచిగా ఉండాలన్నటువంటి తపన కలిగినటువంటి వారిని కూడా ఎంతోమంది వచ్చి దాన్ని అల్లరి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీ యొక్క గురి బహుమానము పొందాలని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బహుమానము పొందాలని యేసయ్య చేతిలో ఒక బహుమానం ఉంది. యేసయ్య చేతిలో దేవుని దగ్గర నీకు ఇవ్వవలసినటువంటి బహుమానం ఉంది. ఏమిటా బహుమానం అంటే మంచి అనే బహుమానం. మంచి అనే బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని పొందుకోవటానికి ఎన్ని కష్టాలు వస్తాయో, దాన్ని దేవుడి దగ్గర నుంచి మనం తీసుకోవడానికి ఎన్ని బాధలు వస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే వాటిని ఎదుర్కొని ఓపికతో పరిగెత్తే వారిగా మనం కనపడాలంట. అందుకని అక్కడ బైబిల్లో రాయబడింది, బహుమానము పొందవలనని గురి వద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను.
గురి వద్దకే. క్రైస్తవుడి యొక్క గురి ఏంటంటే పరలోక పట్టణములో అడుగు పెట్టాలన్నటువంటి గురితోటి ఈ రోజున మనం ఆత్మీయ జీవితాన్ని చేస్తూ ఉన్నామండి. దేవుని యొక్క రాజ్యములో మనము కూడా ఆయనతో పాటు ఉండాలని మనం భక్తి ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తే వారిగా మనం కనపడాలి. మన యొక్క గురి ఎలాగుండాలి, మన యొక్క విధానం ఏ విధంగా నడిపించబడాలి, ఒకరి వైపు చూసి మన గురిని మనం పోగొట్టుకోకూడదు. నీ కళ్ళ ముందే బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉంటారు, పడిపోతూ ఉంటారు, వారిని మనం గమనించకూడదు. నీ కళ్ళ ముందే ఆత్మీయంగా నడిపించబడి మంచి పేరుని పొందుకొని ఒక ఆనొక రోజున మరలా లోకంలో కలిసిపోతున్నప్పటికీ నీ గురి వాళ్ళ వైపు ఉండకూడదు. వారట అయిపోయారు, నాకు ముందు బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఇటు లోకంలో కలిసిపోయారు, వాళ్ళు ఇటు అయిపోయారు, వాళ్ళు అలా అయిపోయారు, వాళ్ళు భక్తిలో కురింగిపోయారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసినంత కాలం కూడా మనం పడిపోయే అవకాశాలు కనపడతాయంటండి. మనము నీరసిల్లే అనుభవాల్లో ఉంటాం. మనుషుల వైపు చూడక మనకు ఎదురుగా ఉంచబడినటువంటి ఒక బహుమానం ఉంది. ఆ బహుమానము పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే ఓపికతో ఆత్మీయ జీవితంలో వెళ్ళాలి. మనం ఆత్మీయ జీవితంలో ఓపికతో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఆటంకాలను గమనించకూడదు. ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పోరాటాలను పొరపాటుని గమనించకూడదు. నీ భక్తి ఏమిటంటే యేసయ్య దేవునితో నీవు సంఘ సావుకుడు దేవుడు అన్నట్లుగానే మన భక్తిని ఎప్పుడైతే మనం నడిపించుకోగలుగుతామో నీవు దేవుని యొక్క బహుమానము పొందుదువుగాక. హల్లెలూయా. నీ గురి ఏమిటి? చదవండి ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 11వ వాక్యం నుంచి మనం చదువుకుంటే 4వ అధ్యాయం 11వ వాక్యం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను. మన గురి ఏమిటంటే ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని మనము సంతృప్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సంతృప్తి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగినట్లుగా సంతృప్తి కలిగి ఉండాల. ఏ పరిస్థితిలో మనం ఉన్నామో దానిని బట్టి మన స్థితిగతులు మారాలా. ఒక రోజున ఇలాగనే వాక్యం చెప్పడానికి పోయాను ఒక సంఘానికి. పోతే వరుసగా జనాలు కూర్చుంటే అనుకున్నామా ఒక 70 మంది అనుకున్నామా. ఒక పాట అయిపోయేసరికి 2వ వరుసలోకి వచ్చి కూర్చుంది. 3వ పాట అయిపోయేకి ముందుకు వచ్చి కూర్చుంది. ఇంకా కాస్త వాక్యం చెప్దామని చెప్పేసి గమనిస్తూ ఉంటే ఒక ఆమె పక్కన వచ్చి కూర్చుందట. ఆమె ఎవరు ఏమకు తెలియదు. వాక్యం చెప్దామని నిలబడితే ఆమెను గీరుతుంది. ప్రైజ్ లాడక్కయ్యా, ప్రైజ్ తలాడ్ అని. ప్రైజ్ లాడమ్మా, వాక్యం చెప్తున్నా. ఆయన ఏముంది, ఆయన చెబుతూనే ఉంటారులే. ఇంతకు చీరే మాత్రం ఏడ కొనుక్కొచ్చినావు? పట్టు బలి ఉందే, ఏ చేపలు కొనుక్కొచ్చినావు? ఆమంటది, అమ్మ కాసేపు వాక్యం విను తల్లి అంటే. ఆయన అంతే చెబుతుంటలే. ఆయన చెబుతూనే ఉంటాడు, మనం వింటూనే ఉంటాం. ఏడ చెప్పరాదో ఆమంటది. ప్రార్థన అయిపోయింది, అబ్బా పట్టకలేకపోతున్నాక్క, చెప్పా చెప్పేదా కూరుకోదుగా. మళ్ళీ తక్కువ చెప్పక్క, నీకు దండం పెడితే చెప్పరాదా?
ఏం నోడుతున్నా చెప్పేదానికి ఏం నీ నోరేం పోద్దా చెప్పా. ఎప్పుడు వాక్యంలో మనం ఎందుకు వచ్చింది? ఎందుకండి? కొంతమందిని చూడాలి, నోరు తెరిచి వస్తూ ఉంటారు, ఈగలు పోతుంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కాదులేండి, ఆడవాళ్ళ సంగతి చెబుతుంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆడవాళ్ళ సంగతి మీ గురించి కాదు, నేను పోయిన చోట్లలో జరిగే సన్నివేశాలు. ఆమెను పొడుతూ ఉందండి, శవతవా వాక్యం చెబుతున్నా, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఆమెను ఉన్నట్టుండి చూసి ఉరిమి చూసి ఏందక్కా అని అన్న. ఆమె అంటుంది, అన్నా పొద్దుగూకలి మీ ఎవరో ఇసుకెత్తుందామన్న, చీర ఆడగొన్నామని అడుగుతుంది. నేను చెప్పిన బుద్ధి లేదని చెప్పకూడదు, మెలకుండా నాకు కాసేపు కూర్చోకపోయిందా? నువ్వు చెప్పేదానికి ఏమైంది? చెప్పి నోరు మూసుకొని మెలకుండా వాక్యం ఏంటి బాగుడు కదా, డిస్టర్బెన్స్ ఏనదండి. మార్కాపురం ఏ షోరూమో చెప్పాలి, ఏ షోరూమో? మీరేం మామూలు వల్ల ఏదో ఒక షోరూమ్ చెబితే మా మీద వేయాలనే పాటరాయా? లక్కీ షోరూమా? ఏ షోరూమా? పలానా సాట దొరికింది 7,000 అంట. పాడదన ఈ పోక ముందే, ఆమె అనక ముందే వెళ్ళిపోయింది, ఇంటికి పోయింది. ఆయన అప్పుడే పాపం ఉడుకు నీళ్ళు పోసుకొని పండుకొని గురకబెట్టి అంటున్నాడు, అయ్యా పెనిమిటో ఏందమ్మా పనికి పోయినట్టు. పనికి పోయినాడులే అని అన్నది. ఏందో చెప్పా మళ్ళీ లక్కీ సారు మేడం పలానా పచ్చ చీర కావాలా. ఏ చీర? ఏం పొద్దున్న చెప్పరాదు, అంత ఉదారమా చెప్పండి. లక్కీ షోరూంలో పలానా పచ్చ చీర కావాలా, పలానా వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ పరిస్థితి ఏంటి? చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. అవసరమా అండి? 7,000 చీర అవసరమా? తెత్తవా దేవా, లేకపోతే నీకు బువ్వ కట్టు. ఆయనకు ఉపవాసం పెట్టింది. అమ్మా లేవమ్మా, బాగా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, పనులు లేవు, ఏం లేవు. ఇదిగో మంగళవారం వాళ్ళేరా, ఏ వారమా చెప్పండి. అబ్బా ఎంత బాగా మెలకొని ఉన్నారండి, మాకేం తెలియదు పాటరాయో. మంగళవారం తెలియదు, సోమవారం తెలియదు. కొంతమందిని గమనియాల, సోమవారం స్టార్ట్ అయితే శనివారం దాకా ఉంటూనే ఉంటాయి కట్టి. పోయిరాపా ఒక ఫోన్ కొట్టు, రేపు పొద్దున డబ్బులు కావాలని. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ గురి అలాగుండాలంటే నీవు ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. మన గురి అదే. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉన్నపాటి స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కొద్దిపాటి శేష జీవితంలోనే సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ భక్తి మార్గంలోనే సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి నమ్మకమైన పరిచర్యలోనే సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి విశ్వాస జీవితంలోనే సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితంలోనే ఎప్పుడైతే నీవు సంతృప్తి కలిగి నడిపించబడతావో, నీ యొక్క స్థితిని చూసిన దేవుడు నీ యొక్క స్థితిని ఏం చేస్తాడంటే మహాభివృద్ధి చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితి ఏంటి? చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. మన స్థితిగతులు ఏంటి? చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. ఉన్నదానినే మనం సంతృప్తి కలిగి ఉంటానని దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు గురి యొద్దకు చేరాలని తీర్మానం చేసుకుంటే వారు ఏం చేయాలంటే సంతృప్తి కలిగి ఉండాలి. ఇచ్చేటైన దేవుడు ఇస్తాడు. ఇచ్చేటైన దేవుడిని ఖచ్చితంగా నీవు అనుకున్నది దేవుని సన్నిధిలో పొందుకుంటావు. దేవుడిచ్చేదాకా మనం ఓపిక పట్టకలేక
వారి ద్వారా వీరి ద్వారా నిందలు పొందుతూ అవమానాల్ని పొందుకుంటూ ఈ రోజున చాలామంది కూడా భయంకరమైనటువంటి సూసైడ్లకు బానిస అయిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? అప్పులు ఎక్కువై. కారణం ఏమిటి? సమస్యలు ఎక్కువైపోయి. దేవుని వాక్యం అంతా చెప్తుందండి, నీవు ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో నీవు సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి ఉండాలి. నీకున్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఒక ఆమె భర్తను బెదిరిస్తా ఉంది, ఇదిగో ఫలాన్ని నువ్వు తీసుకురాలేదంటే నేను పొద్దున కల్లా చచ్చిపోతా. తెత్తవాదేవా? ఆయన అంటాడు, మన ఇంట్లో లేవమ్మా, మన పరిస్థితి బాగలేదు, నా మాటినట తెత్తవాదేవా నువ్వు, రేపు సాయంత్రకాలం నువ్వు కానీ తీసుకురాలేదంటే నా సావు నువ్వు చూస్తావు. మందిరానికి పోయామే ఈ అక్క. పాపం ఇంట్లో యజమానుని ఎంత బాధపరుస్తుందంటే అంత బాధపరుస్తూ ఉందండి. ఇంకా లాభంలే, ఆయన తీసుకురాకపోయేసరికి చిన్నగా చెరువుగట్టు దగ్గరికి వెళ్తుంది. చెరువుగట్టు దగ్గరికి నడుచుకుంటూ పోతా ఉంది, ఏడ్చుకుంటూ పోతూ ఉంటే ఏమండి ఉన్నట్టుండి చినుకులు రాలి దొన అని పడతా ఉన్నాయి. ఆ చినుకులలో కేకేస్తుంది, ఒరే పెద్దోడా తడిసిపోతున్నా కానీ గొడుగు తీసుకురా. ఏంటిదే? యాడికి పోవాలని? సత్యామకు గొడుగు అవసరమని చెప్పండి. గొడుగు తీసుకురా పెద్దోడా, తడిసిపోతున్నా. వాడంటాడు, అమ్మా నువ్వు చావాలని పోయేదానికి నీ గొడుగు ఎందుకే? వరే మీరు ఆయన బెదిరియటానికి లేరా? కొంతమంది బెదిరిస్తుంటారు, పట్టించుకోమాకండి. హల్లెలూయా. మీరు ఆయన బెదిరియటానికి లే, తొందరగా తీసుకురా, తడిసిపోతున్నా మొలకెత్తుతా. దేవుని వాక్యము, దేవుని సేవకులు గొంతెత్తి గలమెత్తి ఏమండి ఎందుకు కఠినంగా వాక్యం చెబుతున్నారు? మన కొరకే కదా, మన స్థితి మారటానికే కదా, మన పరిస్థితి మారటానికే కదా, మన స్థితిగతులు దేవుని వైపు ఇంకా గట్టిగా నిలబడటానికే కదా. దేవుని సేవకుడు కాస్త కఠినమైన, కాస్త ఇబ్బందికరంగా ఉన్నా, కాస్త ఇరుకు ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతున్నా కూడా దేవుని సేవకుడు ఉన్నది ఉన్నట్లుగా కఠినమైన బాధ చేసేది. ఎందుకంటే నీవు నేను ఏ విధము చేతనైనా ఆ పరలోక పట్టణములో చేరటానికి. ఏదో మా స్వలాభం కోసం కాదు, ఏదో మాకు తక్కువైందని కాదు, లేకపోతే మాకు ఎక్కువైందనో కాదు, కానీ ఏ విధము చేతనైనా ఒక్క వ్యక్తినైనా పరలోక రాజ్యమున మా తరపున దేవుడు మమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు, ఎంతమందిని సంపాదించావు, ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతమందికి రక్షణ అనుభవాన్ని కలిగించావని దేవుడు మమ్మల్ని నిలదీసినప్పుడు దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పే వారికి మేము ఉండాలి. అపోస్తుడైన పౌలు తిమోతి గురించి ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పాడో, దేవుని సేవకుడు మమ్మల్ని ఏమని దేవుడు మమ్మల్ని అడిగినప్పుడు, నీ తరపున ఎంతమందిని రక్షణలోకి నడిపించావని అడిగినప్పుడు మాలో ఒక జవాబు లేదనుకోండి, దేవుడు అంటాడు, నీవెవరువో నాకు తెలియదు, గెట్ అవుట్. ఆ స్థితి మాకు రాకమునిపే దేవుని సన్నిధిలో ఎంత కఠినమైనప్పటికీ కూడా, మీరు ఎంత బాధపడినప్పటికీ కూడా పరలోక పట్టణంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో దేవుని సేవకులంగా మేము ప్రయాసపడుతూ ఉన్నామండి. మేమెంతో ప్రయాసపడుతూ ఉన్నాం. అనుభవించడానికి ఎన్ని ఉన్నా కూడా ఏమీ లేని వారిగా మేము ఎందుకు ఒక తక్కువ వాడిగా మేము కనపడుతున్నామంటే, మాకు ఏమీ లేకపోయినా కూడా మా దేవుడు మాకున్నాడు, ఆయన మమ్మల్ని ఆదరించేవాడు, ఆయన మాకు కొండ కోట ఆదరించే దిక్కు ఆయనే ఉన్నాడని దేవుని మీద ఆధారపడి మా జీవితాలను దేవునికి అర్పించుకొని ఈ రోజున మేము పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో సంఘం ఇచ్చినా ఇవ్వకపోయినా, విశ్వాసులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమండి దేవుడు మనకి ఏదో ఒక రోజున దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడన్నటువంటి ఆలోచనతోటి ఈ రోజున మేము ఎంతో ప్రయాసపడుతూ ఉన్నామండి.
ఏదో సంపాదించుకోవడానికి కాదు, విలువైన ఆత్మలని దేవునికి అప్పగించాలన్నటువంటి ఆలోచనతోటి కొన్ని సందర్భాల్లో ఎంతో కష్టంగా ఉంటుంది ఆర్థికంగా. మాకు కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం కుటుంబ పరిస్థితులను బట్టి. కొన్ని సందర్భాల్లో పిల్లలు మా దగ్గరికి వచ్చి డాడీ ఒక 10 రూపాయలు అని అడుగుతున్నప్పుడు ఏమంటే జోబులు లేనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. పలాంది కొనుక్కోవాలి డాడీ, నా ఫ్రెండ్ పలాంది కొనుక్కుంది, వారి తరపున నేను కూడా ఒకటి కొనుక్కోవాలి, మంచిది, నాకు డబ్బులు ఒక 100 రూపాయలు అన్నా కూడా ఇయ్యలేని పరిస్థితుల మధ్యలో సావుకులంగా నడిగిపోతున్నప్పటికీ కూడా మాకు ఒక గురి ఉంది, మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఒక గురి ఉంది మీ విషయంలో, పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. అది కష్టమైన, ఇరుకు ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలు, ఇరుకు ఇబ్బందులు మాకు ఎదురైనప్పటికీ కూడా మా గురి మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని, దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని. ఇందాక వచ్చేటప్పుడు మా పాప కూల్ డ్రింక్ తీసుకురమ్మన్నది. డాడీ నీరసంగా ఉంది, నాకు కూల్ డ్రింక్ తీసుకురా. జోబులు చూస్తే డబ్బులు లేవు. ఇంటికి వెళ్ళగానే నాకెళ్ళి చూస్తూ ఉంది, జోబులోంచి తీసిస్తాడేమో. ఏది డాడీ నేను అడిగిన కూల్ డ్రింక్ తీసుకొచ్చావా అని అన్నది. ఒకటే చెప్పానమ్మా, జోబులో డబ్బులు లేవు, దేవుడు సాయం చేస్తే రేపైనా నీకు తీసుకొచ్చేస్తా. మారు మాట్లాడలేదండి. కొంతమంది అల్లరి పిల్లలు ఏమంటారు తెలుసు, అంత దానికి ఎందుకు కన్నావు నన్ను, 10 రూపాయలు ఇవ్వకపోతే ₹100 గీతలు ఎక్కువ అంట. కొంతమంది పిల్లలు చూడాలా, చెల్లరు, దేనికి చెల్లరు, చెప్పిన మాట వినరు, ఫలాన్ని తీసుకురాపరా అంటే పొరపాటు వినరు, ఏ దానికి వినరు. కానీ చెల్లని గీతలు ఎక్కువ, ₹1 గీతలు ఎక్కువట. అంత దానికి నన్ను ఎందుకు కన్నావు, 10 రూపాయలు ఇవ్వకపోతేనే. యవనస్తుల పిల్లలు జాగ్రత్తగా గమనియాలి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి, ఉండవు, గమనించుకోవాలి. పట్టిందే పట్టనట్టుగా ఉండకూడదు. డాడీ దగ్గర లేవేమోలే, సరేలే రేపైనా తెచ్చిస్తాడు కదా, మమ్మీ దగ్గర లేవేమోలే రేపైనా తీసుకొచ్చి ఇస్తుంది కదా అని దేవుని బిడ్డలుగా, దేవుని మందిరానికి వచ్చే సండే స్కూల్ పిల్లలుగా, దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో పరిచర్య చేసే పిల్లలుగా నేర్చుకోవాలి కొన్ని పాఠాలు బైబిల్లో నుంచి. నా దగ్గర లేవమ్మా అనేసరికి కాముగా అయిపోయి అటనే పండుకొని నీళ్ళు తాగి నిద్రపోయిందండి. కొన్ని సందర్భాల్లో బాధే వస్తుంది. అందరూ బాగా సంపాదించుకుంటున్నారు కదా, ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని మేము కూడా చేసుకోవచ్చు కదా. దేవుడు మమ్మల్ని ఒక పని కొరకై నిర్ణయించాడండి. ఏమిటా పని అంటే మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళే పని. కొట్టండి గట్టిగా చెప్పట్లా. కొంతమంది సేవకులను తక్కువగా మాట్లాడుతుంటారు, జాగ్రత్త, నష్టపోతారు. సేవకులు మరీ దారుణంగా ఏమండి ఏదో అడుక్కుండే వాళ్ళుగా చూస్తూ ఉంటారు, నష్టపోతారు, జాగ్రత్త. దేవుని సేవకుడు అంటే ఎవరో తెలుసా? దేవుని యొక్క తర్వాత స్థానములో కూర్చుండేవాడే దేవుని సేవకుడు అండి. డైరెక్ట్గా దేవుడు మన కాడికి వస్తే మనము తట్టుకోలేమో ఆ యొక్క వేడికని దేవుని యొక్క సేవకుని ఏర్పాటు చేశాడు. ఇదిగో ఈ సేవకుడి మాట వినండి, ఈ సేవకుడి మాటకు లోపడండి, వాక్యానికి విధేయత చూపండి, వాక్య ప్రకారం నడవండి అని ఏమండి దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని పనివారిగా మమ్మల్ని నిర్ణయించాడు. ఈరోజున మీ కష్టాలు మాకెందుకు చెప్తున్నారు? మా దగ్గరికి వచ్చి మీ ఇరుకు ఇబ్బందులు మా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తున్నారంటే దేవుని తర్వాత దేవుని సేవకుడు అన్నట్లుగా మీరు భావించుకొని మీ కష్టాలన్నీ, మీ బాధలన్నీ, అన్నా ఇలాంటి సమస్యలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేయగలిగినటువంటి
శక్తి సామర్థ్యతలు దేవుని సేవకుడికి ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షాన దేవుని సేవకుడు ప్రార్థన చేస్తేనే, ఆ దేవుని సేవకుడు నీ పక్షాన మొరపెడితేనే అది పరలోకానికి వెళ్తుంది. అది పరలోకానికి చేరి నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి నీకు కావలసినటువంటి ప్రతీది కూడా ఆయన కార్యాలు జరిగించడానికి గల కారణం ఏంటంటే మధ్యవర్తి ఒకడున్నాడు. ఆ మధ్యవర్తి ఎవరో కాదు, దేవుని సేవకుడు. విశ్వాసకిని దేవునికి మధ్య సేవకుడు మధ్యవర్తి లాంటి వాడండి. ఆ సేవకునికి మనం చెప్పుకొని ఆయన ద్వారా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోగలిగితే మీ కార్యాలన్నిటినీ నా దేవుడు సఫలీకృతము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న మనలో కూడా స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితి ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నామో, ఏమండి, మన యొక్క వెనుకడి స్థితి ఏ విధంగా ఉందో గమనించుకోవాలి. మనం వెనుకడి స్థితిలో మన స్థితిగతులు ఎలాగున్నాయో, మన పరిస్థితి ఎలాగుందో జ్ఞాపకం చేసుకొని అప్పటికి ఇప్పటికి టాలీ చేసుకొని చూస్తే చాలా మార్పులు కలుగుతున్నాయి. గతంలో చూస్తే ఇక్కడ ఇళ్ళన్నీ పూరి గుడిసే కదా చెప్పండి. ఎక్కడ చూసిన తాటాకుల ఇల్లు, పూరి గుడిసెలు. ఇప్పుడు గమనించండి, ఏ ఇంటికి పైన కూడా మంచిగా ఇల్లు కట్టుకొని, మంచిగా స్లాబ్ వేసుకొని, మంచిగా పెయింట్లు వేసుకొని, మంచిగా టైల్స్ అలంకరించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అప్పటికి ఇప్పటికీ నిన్ను దేవుడు ఆశీర్వదించాడని గుర్తిరగాలి. అప్పుడు చూస్తే పేదరికం, ఇప్పుడు చూస్తే దేవుడు ధనవంతులుగా చేశాడు. అప్పుడు చూస్తే సరిగా భోజనం ఉండేది కాదు, ఇప్పుడు చూస్తే నీవు ఇంకొకరు సాయం చేసే వ్యక్తిగా దేవుడిని నియమించాడు. అప్పుడు చూస్తే రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఈ రోజున దేవుడు నీకు ఒక చిన్న ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక పని ఇవ్వబట్టి సకల సమృద్ధితో నీవు సంతోషంగా సభ్య సమాజంలో తిరగగలుగుతున్నావంటే అది దేవుడు చూపినటువంటి కృప అని తలంచాలి. దేవుడు చేసిన కార్యమని మనం ఎప్పుడైతే మనం తలంచగలుగుతామో, దేవుడు చేసినటువంటి ఉన్నతమైన కృపని ఎప్పుడైతే దేవుని సేవకులకి కృతజ్ఞత కలిగి మనం ఉంటామో, ఆ దేవుని సేవకుడు నీ పక్షాన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీకున్నటువంటి ప్రతి సమస్యలన్నిటినీ నా దేవుడు విడిపించునుగాక. అందరు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకో. ప్రియా దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండమాకండి. కళ్ళు తెరిచి ఎవరు చూడొద్దు. చిన్నపిల్లలు తెలియట్లే, క్రమం తెలియట్లే, కళ్ళు మూయాలి. ప్రార్థన అన్నప్పుడు కళ్ళు మూయాలి, అటు ఇటు చూడకూడదు, దెయ్యాలు పడతాయి. మీరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి, మౌనంగా ఉండమాకండి. ఇది దేవుని సన్నిధి. నీవు నిలబడిన స్థలం దేవుని సన్నిధి. నీ స్థితి ఎలాగుందో, నీ పరిస్థితి ఎలాగుందో గమనించుకోవాలి. హల్లెలూయా. తెరవాలి, నోరు తెరవాలి. ఎవరు మౌనంగా ఉండమాకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోనండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. నోరు తెరవండి. టయాన్ని పాటించమాకండి, టయాన్ని చూడమాకండి. ఈ సమయం పోతే నీకు మరలా రాదు.
ఇది మంచి తరుణం, నీకు దేవుడు నీతో మాట్లాడే తరుణం ఇది. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ కష్టాలతోనే ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకొక బహుమానాన్ని ఇవ్వటానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచూ ఉన్నానంటూ ఉన్నాడు ఫిలిప్పీ. బహుమానం, నీకు నాకు ఒక బహుమానం ఉంది, దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. బహుమానాన్ని దేవుడు నీకు ఇచ్చి వెళ్ళాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము. అందరు కలిసి పాడదాం, చప్పలు కొడుతూ కళ్ళు మూసుకో. విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. విడదీయగలరా మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి యందునా ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన, అందరూ చపల కొడుతూ. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. విడదీ
ఎవరైనను మరి ఏదైనను విడదీయగల. అందరూ చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా. విడదీయగలరా. ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏది. అందరూ చప్పలు కొడుతూ ఆత్మలో స్తుతిద్దాం. విడదీయగలరా ఎవరైనను మరి. అందరు గట్టిగా గ్లోరీ. విడదీయగలరా ఎవరైనను. రబా శబల త్యరబా రిబాల తురా శబల కత్యరబల కశబల బల. ఓ మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను. శబలబా తురాలబా శబరబల. ఓ విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. జగమెరిగిన నా యేసు రాజా రాజా. చివరగా తిరిగిన నా యేసు రాజా. ఆమేన్. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము యేసయ్యా అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా గ్లోరీ ఎరిగిన థాంక్యూ ఆ యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆమేన్ ఆమేన్. రాజా జగమెరి పరిశుద్ధాత్మ దేవా రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు